కేసీఆర్ విపక్ష నేతగా ఉండకూడదు అంటూ ఉన్నారు సార్ బండి సంజయ్. ఎందుకంటే ఆయన యాక్టివ్గా లేరు. రీసెంట్గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయినప్పుడు కూడా పరామర్శకు కూడా రాలేదు. సో ఆయన యాక్టివ్గా లేరు అనేది బండి సంజయ్ వాదన. ఆయన విపక్ష నేత పదవిని వదులుకోవాలి అని బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ డిమాండ్ మీద మీ కామెంట్? పొలిటికల్ డిమాండ్ ఏముంది? ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు కనుక దాన్ని ఎక్స్పోజ్ చేసే క్రమంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వదులుకోవాలని. లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు రూల్స్లో ఆయన సభకు రావాలి, ఇన్ని రోజులు రావాలి, ఇంత అటెండెన్స్ ఉండాలని ఉందా అనేది ప్రశ్న. ఉంటే లెజిస్లేచర్ సెక్రటరీయే చర్య తీసుకుంటాడు. మీరు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కానీ మీరు సభకు గైరాజరవుతున్నారు కనుక మీ పైన నిబంధనల ప్రకారం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేచర్ను ఇవ్వాలా వద్దా అనేది అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్కు నోటిస్తాడు. స్పీకరు హౌస్లో చర్చ పెడతారు. అందువల్ల సభా నియమాల ప్రకారం విపక్ష నేతకు కనీస అటెండెన్స్, ఇప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది, మినిమం 70%, 80% అటెండెన్స్ ఉండాలి అని ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా అనేది క్వశ్చన్. నాకు తెలిసినంతవరకు ఏమీ ఉన్నట్లేదు. ఉండుంటే ఇప్పటికీ చర్యలు మొదలయ్యేది కదా. సో అందువల్ల దేర్ ఇస్ నో రూల్, ఇంత పర్సెంటే ఉండాలి. వాస్తవం అయితే ఒక వాదన 10% సభ్యులు ఉండాలి అనేది ఒక వాదన, కాదు అవసరం లేదనేది ఇంకో వాదన. బట్ ఏదైనా ఇక్కడ ఆ చర్చ రాదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సమస్య ఇక్కడ లేదు, ఎందుకంటే బీఆర్ఎస్కు 10% ఎక్కువ ఉన్నారు కనుక. సో అందువల్ల ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉంటాడు. సో అందువల్ల ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలనేది బీఆర్ఎస్ ఇష్టం. ఇప్పుడు కేసీఆర్ కాకపోతే మీకు బీజేపీ నాయకుడు అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాడు, ఎవరో ఒకరు బీఆర్ఎస్ నాయకుడు కావాలి. అందువల్ల బీఆర్ఎస్లో ఒక ఇష్యూ క్రియేట్ చేసే క్రమంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలాంటి డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎవరు కేటీఆర్, హరీష్ రావా, లీడర్ ఆఫ్ ద అపోజిషను, ఈ పంచాయతీ కూడా ముందుకు రావాలి అని కోరుకుంటారు కనుక. సో అల్టిమేట్గా కేసీఆర్కు విపక్ష నేత పదవి తొలగిస్తే తెలంగాణకి ఏమో లాభం జరుగుతుంది అని అనుకోను. సో అల్టిమేట్గా కేసీఆర్ కాకపోతే కేటీఆర్ అవుతారు, కాకపోతే హరీష్ రావు అవుతాడు. అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని మాత్రం కోరుకోవాలి. ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచావంటే నీ ప్రధానమైన బాధ్యత సభకు వచ్చి నిన్ను గెలిపించిన ప్రజల సమస్యల్ని సభ ముందు పెట్టి ప్రభుత్వం ముందు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. అందులో గతంలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు శాసనసభలో ఉండడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేయడం, అంటే శాసనసభకు ఎగ్జిక్యూటివ్ జవాబుదారీగా ఉండాలి. ఆ అకౌంటబుల్ చేయటానికి ఉపయోగపడుతుంది కనుక డెఫినెట్గా కేసీఆర్ ప్రజెన్స్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించడంలో కానీ, ప్రభుత్వ విధానాలను ప్రజలకు అనుకూలంగా మార్చుకోవడంలో కానీ, ప్రత్యామ్నాయమైనటువంటి విధానాల్ని ప్రజల ముందు అసెంబ్లీ ముందు పెట్టడానికి కానీ కేసీఆర్ లాంటి అనుభవం కలిగిన రాజకీయ నాయకుడి సభలో ఉండడం అది అవసరం. అందువల్ల ఏ రకంగా చూసినా కేసీఆర్ సభకు రావాలని కోరుకోవాలి. ఆయన విపక్ష నేతగా సమర్థవంతంగా వ్యవహరించాలని మనం కోరుకోవాలి. ఇక ఆయనను కాదు అంటే రాజీనామా చేయాలంటే అది ఆ పార్టీ డిసిషన్. మనం వీ కెనాట్ ఇంపోజ్ అవర్ డిసిషన్ అని కదా. ఎస్ సార్. గతంలో అయితే మరి అసెంబ్లీకి రాని సభ్యుడు రాజీనామా చేయాలనే డిమాండ్స్ కూడా కొంతమంది చేశారు. అండ్ ఇక్కడ బండి సంజయ్ విపక్ష నేతగా కేసీఆర్ రిజైన్ చేసిన తర్వాత ఎవరు ఉండాలి అనే దాని మీద కూడా కొన్ని డిమాండ్స్ పెట్టారు సార్. ఒకవేళ కుటుంబ సభ్యులకే ఇవ్వాల్సి వస్తే ఒక నిమిషం సార్, హరీష్ రావుకి ఇవ్వాలి, కుటుంబ సభ్యులకే ఇవ్వాలంటే హరీష్ రావుకి ఇవ్వచ్చు, బీసీ నేతకి ఇవ్వాల్సి వస్తే గంగుల కమలాకర్కో తలసానికో ఇవ్వచ్చు అని చెప్పి ఆయనే చెప్తూ ఉన్నారు బండి సంజయ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళ పార్టీ అధ్యక్షులు వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతలు బీజేపీ ఎలా డిసైడ్ చేస్తుంది? అందువల్ల మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నిర్ణయించుకోమనండి. మొదలు ఇన్ని రోజులైనా రాష్ట్ర అధ్యక్షుడిని నిర్ణయించుకోలేని దుస్థితిలో బీజేపీ ఉంది. అన్నిటికీ మించి తెలంగాణ ఈ లాస్ట్ అసెంబ్లీలో మీకు 3 సభ్యులు ఉండే, రాజా సింగ్, రఘునందన్, రాజేందర్. అందులో ఎవరిని శాసనసభాపక్ష నేత చేసుకోలేకపోయారు. అంటే 3 సభ్యులు ఉన్న పార్టీనే శాసనసభాపక్ష నేత నిర్ణయించుకోలేకపోయింది. ఇప్పటికీ కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో బీజేపీ ఉండి, బీఆర్ఎస్లో ఆల్రెడీ సీటు ఖాళీ లేదు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా కేసీఆర్ ఉన్నాడు.
ఆయన రాజీనామా చేస్తే ఎవరు కావాలనేది బండి సంజయ్ ఎట్లా నిర్ణయిస్తాడు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బీఆర్ఎస్ నిర్ణయిస్తుందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బీఆర్ఎస్ నిర్ణయించాలి అని ఈటల రాజేంద్ర చేసుకోవచ్చు, బండి సంజయ్ చేసుకోవచ్చు, రామచంద్రరావు చేసుకోవచ్చు, అరవింద్ చేసుకోవచ్చు అని బీఆర్ఎస్ నేతలు చెప్తే ఉపయోగం ఉంటుందా? అందువల్ల రాజకీయ పార్టీలు ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తుంటారు నాయకులు. బట్ అల్టిమేట్గా తమ పార్టీ వ్యవహారాలు తాము చూసుకోవాలి, వేరే పార్టీ వ్యవహారాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు కదా.